90 రోజుల కోర్సు పూర్తి చేస్తే చాలు 100% ప్లేస్మెంట్ సపోర్ట్ తో సాఫ్ట్వేర్ జాబ్ మీ సొంతం. వెంటనే కోడ్ జ్ఞాన్ డెస్టినేషన్ ని సంప్రదించండి. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ సుమన్ టీవీ నాగ్. అకార్డింగ్ టు వేదిక్ ఆస్ట్రాలజీ కనుక మనం చూసుకుంటే ఉగాది నుంచి కృతికా నక్షత్రం వారికి ఏ విధంగా ఉండే అవకాశం ఉంటుంది అనేది ఈరోజు మనతో పాటు ఉమాగారు ఉన్నారు. అది వారి మాట్లాడి తెలుసుకుందాం. నమస్కారం ఉమాగారు. నమస్తే నాగరాజ్ గారు. ఉగాది నుంచి కృతికా నక్షత్రం వారికి ఏ విధంగా ఉండే అవకాశం ఉంటుందంటారండి? తప్పకుండా అండి. కృతికా నక్షత్రం అనగానే అగ్నికి సంబంధించిన నక్షత్రము. ఓకే. అగ్నిర్నఃపాత కృత్తిక అంటారు. అయితే ఇప్పుడు ప్రధానంగా మనం మాట్లాడుకోవాల్సిన అంశం దేనికోసం మాట్లాడుకోవాలంటే ప్రతి ఉగాదికి మాట్లాడుకుంటారు, కానీ శని యొక్క సంచారము మార్చి 30వ తారీఖు ఉగాది సందర్భంగా మారుతోంది. దానివల్ల ఏమిటి అంటే కృత్తికా నక్షత్రం 1వ పాదం అయితే మేషరాశి, 2, 3, 4 పాదాలు వృషభ రాశిలో సంచరిస్తూ ఉంటాయి. ఇప్పుడు ఈ యొక్క శని యొక్క సంచారం మారడం వల్ల 2 రకాల ఎఫెక్ట్స్ అనేవి కృత్తికా నక్షత్రానికి ఉండబోతున్నాయి. కృత్తికా నక్షత్రం 1వ పాదం వాళ్ళకి ఏలినాటి శని స్టార్ట్ అవబోతోంది. కృత్తికా నక్షత్రం 2, 3, 4 పాదం వాళ్ళకి రాజయోగం పట్టబోతుంది. 2.5 years, 2, 3, 4 ఈ 3 పాదాల వాళ్ళకి అద్భుతమైన రాజయోగము. ఇక అఖండమై వీళ్ళ జీవితంలో కృత్తికా నక్షత్రం మీది 2 కానీ 3 కానీ 4 కానీ పాదం అయితే మీ జీవితంలో ఇంతటి మంచి రోజులు కానీ ఇంత హైప్ వచ్చేటువంటి రోజులు కానీ ఎప్పుడూ చూసి ఉండరు. సో ఈ యొక్క రోజుల్ని సద్వినియోగం చేసుకోండి. ఊరికనే పోగొట్టుకున్నారంటే మీ అంత ఉండదు. ఎందుకనంటే ఇన్ని గ్రహాలు కలిసి షష్టగ్రహ కూటమి కూడా కృత్తికా నక్షత్రము 2, 3, 4 పాదం వాళ్ళకి రాజయోగాన్ని ఇచ్చేస్తున్నాయి. ఎందుకంటే షష్టగ్రహ కూటమి చాలా రాశుల వాళ్ళకి ప్రాణగండం ఉంటుంది, చాలా రాశుల వాళ్ళకి ఆరోగ్య నష్టము, ధన నష్టము, ఆస్తి నష్టం లాంటివి ఉన్నాయి. కానీ కృత్తికా నక్షత్రం వాళ్ళకి రాజయోగాన్ని ఇస్తోంది. ఇది చాలా సెన్సిటివ్ టైం అండి. ఈ టైంలో ఇన్వెస్ట్మెంట్ చేసిన, ఒక రిస్క్ తీసుకుని ఏదైనా పనిని ప్రారంభం చేసినా, లేదు అనుకుంటే స్టాక్ మార్కెట్లో ఉన్న వాళ్ళకి, అంటే చెయ్యమని కాదు, పర్సనల్ చార్ట్ కూడా అనలైజ్ చేసుకోవాలి. ఖచ్చితంగా ఇది అదృష్టం పట్టే రోజులు. పట్టిందల్లా బంగారం అయ్యింది అంటాం కదండి. ఈ టైమ్ ఆఫ్ పీరియడే ఇది కృత్తికా నక్షత్రం 2, 3, 4 పాదం వాళ్ళకి. అయితే ముఖ్యంగా మనం మాట్లాడుకుంటే 1వ పాదం వాళ్ళకి మాత్రము ఖచ్చితంగా జూలై వరకు కూడా ఒక క్లిష్టమైన పరిస్థితులన్నీ సంభవిస్తాయి. మార్చి 30 నుంచి జూలై 10వ తారీఖు దాకా క్లిష్టమైన సమస్యలు, శరీర ఆరోగ్య సమస్యలు, కుటుంబపరమైన ఒత్తిడి, దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలు, గొడవలు, తగాదాలు, లిటిగేషన్స్, వీటికి సంబంధించినట్టుగా పరిస్థితులు దారి తీస్తాయని చెప్పచ్చు. జూలై తరువాత నుంచి వీళ్ళకి కృత్తికా నక్షత్రం 1వ పాదం వాళ్ళకి సంవత్సరం పాటుగా రాజయోగం ఉంటుంది. సో ఈ సంవత్సరంలో వీళ్ళు ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారు, వీళ్ళ పర్సనల్ చార్ట్ ఎంత వీళ్ళకి సపోర్ట్ చేస్తుందో తెలిస్తే కనుక కృత్తికా నక్షత్రం 1వ పాదం వాళ్ళకి కూడా రాజయోగమే. అయితే ఆ సంవత్సరం తర్వాత మళ్ళా కృత్తికా నక్షత్రం 1వ పాదం వాళ్ళకి ఒక భ్రమణము, అంటే తెలియని ఒక భయకంపితమైనటువంటి వాతావరణంలోకి జీవితం ఎంటర్ అవుతుందా, లేకపోతే ఎవరో నన్ను టార్గెట్ చేస్తున్నారా, ఎవరో కావాలని శత్రువులు నన్ను ఇబ్బంది పెట్టాలని చూస్తున్నారా, ఒంటరి పోరాటం చేస్తున్నారా అనేటువంటి ఒక భయము, ఒక రకమైనటువంటి ఆ రకమైన ట్రాన్స్లోకి వెళ్ళి భయకంపితమైనటువంటి జీవితం గడిపే అవకాశం ఉంటుంది. మనశ్శాంతి తీవ్రంగా కోల్పోతారు, నిద్ర కూడా పట్టదు 1వ పాదం వాళ్ళకి. అప్పటి వరకు అది 2026 ఆగస్టు దగ్గర నుంచి 2028 ఏప్రిల్ దాకా నిద్ర కూడా పట్టనటువంటి పని, తీరిక లేనటువంటి పని, దానివల్ల ఫలితం రాదు, డబ్బులు రావు, మనశ్శాంతి ఉండదు, ఆ రకమైన వాతావరణం ఉంటుంది. కానీ 2, 3, 4 పాదం వాళ్ళకి మాత్రము అద్భుతమైన జీవితం నాగరాజు గారు. ఎందుకు అని అంటే గురుడు 2nd హౌస్లోకి రాబోతున్నాడు. ధన ఆదాయం పెరుగుతుంది. కుటుంబ పరంగా అందరూ శుభకార్యాలు ఆగిపోయి ఉంటే పెళ్ళిళ్ళు అవ్వట్లేదు, లేకపోతే సంతానము లేదు, లేకపోతే శుభకార్యాలు ఇంట్లో గృహప్రవేశాలు ఆగిపోయాయి, గృహ ఆరంభం, ఇల్లు కట్టుకుందాం అని ఎప్పటి నుంచో చూస్తున్నాను, నా చిరకాల వాంఛ అని చాలామందికి ఉంటుంది. అవి కూడా తీరబోతున్నాయి కృత్తికా నక్షత్రం 2, 3, 4 పాదం వాళ్ళకి. అయితే దీంతో పాటుగా షష్టగ్రహ కూటమి వీళ్ళకి అనుకూలిస్తోంది. దశమ స్థానంలో రాహు అనుకూలిస్తున్నాడు. మేజర్ 3 బిగ్ ప్లానెట్స్ అయిన శని, గురు, రాహువులు కృత్తికా నక్షత్రం 2, 3, 4 పాదం వాళ్ళకి రాజయోగాన్ని ప్రసాదిస్తున్నాయి. ఇది ఎంతో కాలం ఉండదు, మళ్ళీ అక్టోబర్ దాకే ఉంటుంది. సో ఈ టైంలోనే మీరు ఏం చేయాలనుకున్నా చేయండి. ఈ టైంలో పర్సనల్ చార్ట్ ఖచ్చితంగా చెక్ చేసుకోండి. బాగుంది అంటే వెనక్కి తిరిగి చూడక్కర్లేదు, వెళ్ళిపోండి కళ్ళు మూసుకుని. తరువాత ఏంటంటే కృత్తికా నక్షత్రం వాళ్ళు ఖచ్చితంగా మేడి చెట్టు అంటారు, విన్నారండి? మేడి చెట్టుని ఖచ్చితంగా పెంచాలి. మేడి చెట్టు పరిసర ప్రాంతాల్లోకి వెళ్ళి అక్కడ మేడి చెట్టుకి నమస్కారం చేసుకున్నా వీళ్ళకి చాలా మంచి జరుగుతుంది. ఒక్కొక్క నక్షత్రం వాళ్ళకి ఒక్కొక్క వృక్షాన్ని చెప్పబడిందండి. ఒక రెమెడీ లాగా, ఒక మెడిసిన్ లాగా.
మేడి చెట్టు అనేటువంటిది కృత్తికా నక్షత్రం వాళ్ళకి అద్భుతంగా పనిచేసేటువంటి వృక్షము. ఖచ్చితంగా మేడి చెట్టును పెంచండి, దాని పరిసర ప్రాంతాలకు వెళ్ళి ఒకసారి నమస్కారం చేసుకోండి, చాలా మంచి జరుగుతుంది. అయితే ఈ యొక్క మార్చి 30 తర్వాత నుంచి 2025లో కనుక మాకు జీవితంలో ఎలాంటి మార్పులు రాలేదు, ఎలాంటి గ్రోత్ లేదనుకుంటున్నారు అనుకోండి, మీకు పర్సనల్ చార్ట్లో ఖచ్చితంగా దోషం ఉంది అని అర్థము. ఎలాంటి దోషాలు ఉండే అవకాశం ఉంటుంది సార్? వీళ్ళకి గోచార పరంగా రాబోయే రోజుల్లో ఎలాంటి దోషాలు లేవండి. ఉదాహరణకి ఒక వ్యక్తి నా దగ్గరికి వచ్చాడు, ఆ వ్యక్తి గోచారము అద్భుతంగా ఉంది, కానీ పర్సనల్ చార్ట్లో మాత్రం దోషాలు ఉన్నాయి. ఎలాంటి దోషం ఉంది అంటే సంపూర్ణమైన కాలసర్ప దోషం ఉంది. అనంత అంటే లగ్నంలో రాహువు, 7th హౌస్లో కేతువు. దీనివల్ల ఏం జరుగుతుంది అంటే ఆ వ్యక్తికి పెళ్ళి అనేది అవ్వట్లేదు. ఎన్ని చేశారో అసలు ఎన్ని వ్రతాలు, పూజలు, లేకపోతే హోమాలు, యాగాలు అన్నీ చేశారు. చాలా అద్భుతమైనటువంటి సెటిల్మెంట్ ఉంది, మంచి అందంగా ఉంటాడు, మంచి గొప్ప ఫ్యామిలీ. కానీ ఎందుకు సెటిల్మెంట్ అవ్వట్లేదంటే సర్పశాపము మూలాన. సో 7th హౌస్లో కేతు ఎప్పుడైతే ఇండికేట్ చేస్తూ ఉంటాడో లేట్ మ్యారేజ్ అండి. కేతు ప్రొలాంగ్ చేస్తాడు కాబట్టి. సో అక్కడ చేయాల్సిన పరిహారం ఏమిటి అంటే ముందుగా శాపాన్ని తొలగించాలి. ఏదైతే కొన్ని ప్రక్రియలు ఉంటాయి వాటి ద్వారా తొలగించిన తరువాత మాత్రమే గోచారంలో వచ్చేటువంటి ఎలాంటి ఫలితమైనా ఇతను స్వయంగా ఏదైనా చేసుకునే మంత్రజపం ఉంటుంది కదండి. నిత్యము దీపారాధన చేసుకుంటారు, నిత్యం ఏదో ఒక మంత్రాన్ని జపం చేస్తారు. ఆ మంత్రం కూడా ఫలితాలు ఇవ్వవు కాలసర్పదోషం ఉంటే. ఎప్పుడైతే కాలసర్పదోషం పోతుందో అప్పుడు ఏం పరిహారము చేసినా పనిచేస్తుంది. సో అలాంటి దోషాలు ఖచ్చితంగా పర్సనల్ చార్ట్లో ఉంటే కనుక దాన్ని అనలైజ్ చేసి ఎంత మేరకు దాన్ని తొలగించాలి, ఏ పరిహారం చేయాలి, సుబ్రహ్మణ్య యాగమా, సుదర్శన యాగమా, సర్పయాగమా, లేకపోతే ఏం చేస్తే అది పోతుందో చేసి ఆ తరువాత గోచారంలో వచ్చేటువంటి ఫలితాల ఆధారంగా ఆ వ్యక్తికి ప్రాపర్ గైడెన్స్ ఇవ్వాలి. ఉదాహరణకి కృత్తికా నక్షత్రము దేవతా నక్షత్రం అండి, అగ్ని నక్షత్రం కాబట్టి కృత్తికా నక్షత్రంలోనే ఏ హోమము చేసినా ఏ పరిహారము చేసినా చాలా తొందరగా సిద్ధిస్తాయి. మీరు ఏదైనా పరిహారం ఆచరించాలంటే దగ్గరలో కృత్తికా నక్షత్రం నాడు కనుక ఆచరిస్తే మీకు వెంటనే పని అవుతుంది. ఇది వాస్తవము. అలాంటి దేవతా నక్షత్రము అగ్ని నక్షత్రం కాబట్టి. సో అలాంటి వాళ్ళకి కష్టం వచ్చినప్పుడు ఖచ్చితంగా వీళ్ళకి రాబోయే రోజుల్లో మంచి రాజయోగం ఉంది కాబట్టి పర్సనల్ చార్ట్ ఖచ్చితంగా చెక్ చేయాలి. అండ్ ఇంకొకటి నేను చెప్పేది ఏంటంటే ప్రతి మంగళవారము కూడా కృత్తికా నక్షత్రం వాళ్ళు సుబ్రహ్మణ్య స్వామి దర్శనం చేసుకోండి. మీ జీవితంలో మీరు ఏదైనా చేసుకోగలుగుతున్నారంటే సుబ్రహ్మణ్య స్వామి దర్శనం అంతే. మీరు అది చేసుకోగలుగుతున్నారంటే మీకు కాస్తో కోస్తో అదృష్టం ఉంది అని అర్థము. ఒకవేళ సుబ్రహ్మణ్య దర్శనానికి కానీ అభిషేకానికి కానీ ఆటంకాలు వస్తున్నాయి, మీరు చేసుకోలేకపోతున్నారంటే కటిక దరిద్రంలో మీరు ఉన్నట్టు లెక్క. ఓకే, ఇది చాలా ముఖ్యమైన విషయము. ఖచ్చితంగా సుబ్రహ్మణ్య స్వామి దర్శనం చేసుకోండి. ఏదైనా ప్రధానమైన క్షేత్రంలో అయినా దగ్గరలో ఉన్న ఆలయానికైనా ఖచ్చితంగా వెళ్ళాలి. వీళ్ళకి ఏ వారం మంచి కలిసి వచ్చే అవకాశం? మంగళవారం అండి. మంగళవారం సుబ్రహ్మణ్య స్వామి దర్శనము. అందులోనూ పర్సనల్ చార్ట్ చూసి కృత్తికా నక్షత్రం వాళ్ళకి రాజయోగం పట్టబోతుంది కాబట్టి ఒక జెమ్ స్టోన్, దాన్ని యోగరత్నము అంటారు. ఏదైతే యోగకారకుడైనటువంటి గ్రహం ఉంటుందో ఆయన యొక్క స్థితిగతుల ఆధారంగా యోగరత్నాన్ని కనుక ఈ కృత్తికా నక్షత్ర సమయం ఎవరైతే ఉన్నారో వీళ్ళు ఈ సమయంలో పెట్టుకున్నట్లయితే అసలు తిరుగులేనటువంటి ధనాన్ని సంపాదిస్తారు. చాలా అద్భుతంగా ఉంటుంది ఖచ్చితంగా అండి. అంటే మీరు చెప్పినటువంటి ఇన్ఫర్మేషన్ ప్రకారం వారి జీవితంలో ఉండేటువంటి అంటే వేదిక ఆస్ట్రాలజీ ఏం చెప్తుందో అది ముందుగానే కొంచెం తెలుసుకోవాలి అనుకున్నటువంటి వాళ్ళు. అండ్ పర్సనల్ చార్ట్ ప్రకారం కనుక మనం చూస్తే పర్టికులర్గా ఏ దోషాలు ఉన్నాయి, ఏ మంత్ నుంచి ఏ విధంగా ఏ పీరియడ్ నడుస్తుంది అనేటువంటి విషయాలు తెలుసుకొని జాగ్రత్త పడాలనుకునేటువంటి వాళ్ళు, మీ అపాయింట్మెంట్ తీసుకోవాలనుకునేటువంటి వాళ్ళు ఉన్నారు. అండ్ కొంతమంది సెలబ్రిటీస్ కూడా మీ పర్సనల్ అపాయింట్మెంట్ కోసం అడిగేటువంటి వాళ్ళు ఉన్నారు. మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలి అని అంటే ప్రాసెస్ ఏంటి? తప్పకుండా అండి. ఏదైతే మనం మాట్లాడుకుంటున్నామో గోచారం అనేటువంటిది అది అందరికీ వర్తిస్తుంది, కానీ పర్సనల్ చార్ట్ అనేది మీకు మాత్రమే యూనిక్గా ఉంటుంది. చాలామంది ఏంటంటే ఎంతోమంది దగ్గర మేము తిరిగాం, జ్యోతిష్యం అనేది అబద్ధము, ఎందుకంటే రిజల్ట్స్ రావట్లేదు కాబట్టి, లేకపోతే ఏది పని జరగట్లేదు కాబట్టి, దేవుడే లేడు అనేటువంటి పరిస్థితులు ఉంటారు. కానీ గుర్తుపెట్టుకోండి, అలాంటి ఎవరైనా ఏ కష్టంలో ఉన్నా మీ వెనకాల నేను ఉంటాను. మీకు ఖచ్చితంగా మీ పర్సనల్ గైడెన్స్ అనేది ఇస్తాను. ఏదైతే పరిహారం చేయాలో స్వయంగా నేనే చేయించి, ఏదైతే మీరు ఆచరించాలో దాన్ని ఆచరింపచేసి డూస్ అండ్ డోంట్స్ అనేవి చెప్పి మీ జీవితంలో ఎప్పుడు లెఫ్ట్ ఆర్ రైట్ సిచ్యువేషన్ వచ్చినా ఖచ్చితంగా ఈ ఉమా మీ వెనకాల ఉంటాడు. థ్యాంక్ యూ సో మచ్ ఉమా గారు. నమస్తే అండి. చూసారు కదండి వీడియో. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కమెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. ముఖ్యంగా మీరు కనుక వేదిక ఆస్ట్రాలజర్ ఉమా గారి కాంటాక్ట్ నెంబర్ కోసం మీరు సంప్రదించంటే మీ పర్సనల్ చార్ట్లో ఏముందో తెలుసుకొని మీ జాతక చక్రం ప్రకారం ఏ విధంగా ఉండబోతుంది అనేటువంటి విషయం ముందుగానే తెలుసుకోవాలి అనుకుంటే, అది కెరీర్ అయినా సరే, వివాహం అయినా సరే, అండ్
పర్సనల్ లైఫ్కి సంబంధించిందైనా సరే, ఏది ఉన్నా సరే, అండ్ బిజినెస్కి సంబంధించిందైనా సరే, హెల్త్కి సంబంధించిందైనా సరే. సో స్క్రీన్ మీద మీకు ఉమాగారి కాంటాక్ట్ నెంబర్ కనిపిస్తుంది. దాన్ని మీరు కాల్ ఆర్ మెసేజ్ వాట్సాప్ చేసి వెంటనే అపాయింట్మెంట్ బుక్ చేసుకోండి. ఈ వీడియో లైక్ చేయండి, షేర్ మాత్రం తప్పకుండా చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.